ఏమేముంది చెప్పు. ఇగో సారు మంచిగా రాసుకో. ఇదే గుణ పెంకటిల్లు మా తాతల నాటి నుంచి ఉన్నది. ఇక ఒక బర్రె ఉన్నది, 2 కోళ్ళు ఉన్నాయి, ఒక కుక్క పిల్లు ఉన్నది. ఇక పంచరాయి కాడ 1 ఎకరం పొలం ఉన్నది, కానీ ఇక అది ఇంకా పట్టగాలే, గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అన్నట్టు. రాసుకోండి సార్, మంచిగా రాసుకో. సారు 10 లక్షల అప్పు కూడా ఉన్నది, అట్లనే రాసుకో. ఓ మామ, మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నువ్వు మొన్నటిదాకా సర్వేని విమర్శించారు కదా, ఇక సర్వేకి వచ్చిన వాళ్ళకు అసలు వివరాలు చెప్పలేదు కదా. ఇక ఇప్పుడేమో పొందుగా కూసోబెట్టుకొని చెప్తాను, కొంపదీసి చేయి పార్టీలకు చేరినావా ఏంది? పిసబిత్తి రానా, నువ్వు అన్నది నిజమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సర్వేని వ్యతిరేకించింది, కానీ మా అక్క కాదు. మా అక్క సర్వేకు పోయిన వాళ్ళకు మంచిగా మర్యాద చేసి అన్ని వివరాలు చెప్పింది. అందుకే మా అక్కని ఆదర్శంగా తీసుకొని నేను అన్ని వివరాలు చెప్తాను. రాయి సార్, రాయి. అన్ని మంచిగా రాసుకున్నా కదా సార్? అవును. అబ్బా, అక్క అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీయే కదా. అది ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు మా అక్క బీఆర్ఎస్ లీడర్లకు సంబంధం లేకుండానే జాగృతి పేరు మీదనే జనాలకు వస్తుంది అన్నట్టు. ఇక బీసీ కులగణన అయిపోయిన తర్వాత బీసీల పోరాటం ఎత్తుకుంటుంది. అందుకనే ఇక బీసీల లెక్క తెలవాలని సర్వేకు సహకరిస్తున్నాం మేము. గట్లా మొన్నటిదాకా అక్క జైలుకు పోయొచ్చింది కదా, జనాలు నమ్ముతారంటవా మామ? మరి పోరి, నీకు మెదడు పని చేయదానే? ఆ కేసు ఏమన్నా రుజువైందా? ఉత్త ఆరోపణే కదా. అయినా జైలుకు పోయేస్తేమన్నా నా విషయం అనుకుంటున్నావా? జైలుకు పోయొచ్చినాక జగన్ సార్ ముఖ్యమంత్రి కాలేదా? చంద్రాల సార్ కాలేదా? మొన్నటికి మొన్న మన తెలంగాణలో రేవంత్ సార్ ముఖ్యమంత్రి కాలేదా? అయినా మా అక్క ముఖ్యమంత్రి అయ్యేందుకు కాదు మా అక్క పోరాటం చేసేది. మళ్ళా మా పెద్ద సార్ను సీఎం సీట్లో కూర్చుండబెట్టేందుకు మా అక్క నడుము కట్టింది అన్నట్టు. గతంలో అంటే తెలంగాణ ఉద్యమం నడిచింది కాబట్టి అక్క ఒక దిక్కు, హరీష్ అన్న ఓ దిక్కు, కేటీఆర్ సార్ ఓ దిక్కు, జనాలలో పోయి ఉద్యమం నడిపించరు. మరి అక్కకి ఇప్పుడు ఏం ఉద్యమం మొదలు పెడతాంది? ప్రభుత్వం దగ్గర సిల్లి గవ్వలేదు కాబట్టి ఎట్లా 6 గ్యారెంటీలు అమలు చేయరు. మా అక్క ప్రభుత్వాన్ని నిలదీసే పోరాటం చేస్తుంది. మేము ఆ పోరాటంలో మస్తు సక్సెస్ అవుతాం. ఓ మామ, మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక తర్వాత తెలంగాణ మీదనే బీజేపీ దృష్టి ఉన్నదట. ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందట. పార్టీ వాళ్ళు ముందుగా వాళ్ళ పార్టీకి తెలంగాణలో అధ్యక్షుని ఏర్పాటు చేసుకోమని అధికారం సంగతి అటెనక గాని. మరి రేవంత్ రెడ్డి సారే ఇంకా 10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాం, 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తానం, ప్రజాపాలన విజయోత్సవాలు కూడా గట్టిగానే జరుపుకోవాలని అడావిడి చేస్తాను కదా. ఇక మరి మీ ఎంబటి ఎవరు ఉంటారు? ఏంది మా ఎంబటి ఎవరు ఉంటారా? నిన్న మైబాద్ లో మా రావణ పెట్టిన మీటింగ్ చూసినావా? ఎంత బొమ్మన్నగా వచ్చిరో జనాలు. ఫుల్ సక్సెస్ అయింది. మా ఎంబటి ఎవరు రారంటావా? అది కేటీఆర్ సార్ పెట్టిన మీటింగు. మరి మీ అక్క బీఆర్ఎస్ వాళ్ళతోటే కాకుండా జాగృతి పేరు మీద కూడా సపరేట్ ఉద్యమం చేస్తుందని అంటివి కదా మామ. గా మీటింగ్ సక్సెస్ అయితే మీకేం లాభం చెప్పు? లఘుచర్ల సంఘటనతోని షై పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారని అర్థమైంది కదా. ఇక ఇదే సరైన సమయం అని మా పెద్ద సార్ ప్లానింగ్ అన్నట్టు. జాగృతి పేరు మీద బీసీ ఉద్యమం మా అక్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మా రామన్న, మామ మాట జవదాటని అల్లునిగా మా హరీష్ అన్న. ముగ్గురు బలమైన లీడర్లు మనిషికో దిక్కుపోయి మా పెద్ద సార్ను ముఖ్యమంత్రిని చేయడానికి అహర్నిశలు కష్టపడతారన్నట్టు. ఇక మా పెద్ద సారు వచ్చే సంవత్సరం జనవరి నెలలో జనాలలో కత్తాండు. కాంగ్రెస్ వాళ్ళకి ఇక చూడు సుక్కలు చూస్తాడు. ఇక ఒక్కొక్కల గుండెల నిద్రపోతాడు. సరే, నువ్వన్నట్టే అందరు కష్టపడి పుసుక్కున మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా చేసిండ్రని అనుకుందాం. ఇక అప్పుడు ముఖ్యమంత్రి నేనంటే నేనని రామన్న, కవితక్క, హరీష్ అన్న ముగ్గురు లొలి పెట్టుకోరని గ్యారంటీ ఏమున్నది మామ? అప్పుడు వీళ్ళు ముగ్గురు లొలి పెట్టుకుంటే ఎట్లా? పుసుక్కునే పెండ తట్ట మొక్కుందానా? పెద్దసారి ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లా ఉత్తగానే రెస్ట్ తీసుకుంటా అనుకుంటానవా? పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నాడు మా సార్. ఎరికేనా నీకు? ఏం చేసిండు అంత పర్ఫెక్ట్ ప్లాను? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మనిషికో 2 సంవత్సరాల అధికారం అని సీఎం కుర్చీలో కూర్చోవాలని కాగితాలు రాసి అల్లుతోని, బిడ్డతోని, కొడుకుతోని సంతకాలు తీసుకున్నాడా ఏంది? అరే ముఖ్యమంత్రి పదం అంటే నీ లెక్క వార్తలు చదువు అనుకుంటానవా? అనే మనిషి 2 ఏళ్ళు పనిచేస్తందుకు మా పెద్ద సార్ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేది మా పెద్ద సారే. రాసి పెట్టుకో, ఇది నా ఛాలెంజ్. సరే, నీ నమ్మకం నీది గాని మామ, మీ అక్క బీసీల కోసం పోరాటం చేస్తుంది అని అంటున్నావు కదా, మంచిగానే ఉన్నది. కానీ మరి ముఖ్యమంత్రి పదవేమో పెద్ద సార్కు అని అనబడుతుంది. అది ఎట్లా పద్ధతి చెప్పు? ఓట్లు మాయి, సీట్లు మీకా అని బీసీ వాళ్ళు తిరగబడితే ఏం చేస్తారు మామ? అరే గాలి ఎందుకు తిరగబడతారే బుజ్జి? అవసరం అనుకుంటే ఏరేటోళ్ళను ముఖ్యమంత్రిని చేసేందుకు తన్నుక సత్తరు. కాంట్రాక్ట్ల కోసం కలబడతారు. చిన్న చిన్న పథకాల కోసం విడుచుకుంటారు, పాన విడుచుకుంటారు.
కానీ ఏరేటోళ్ళని ముఖ్యమంత్రిని చేస్తాను గాలి ఎందుకు తిరగబడతారు చెప్పు. నువ్వు గవన్నీ లేనిపోయిన ఆశలు పెట్టుకోకు. మళ్ళా మా పెద్ద సారే ముఖ్యమంత్రి అవుతాడు చూసుకో.